ఈ రోజు ఉపాధి హామీ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ లో బీబీజీ రామ్ పేరుతోటి కొత్త బిల్లును చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, సిఐటి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొన్న పార్లమెంట్ సమావేశాల్లో దొడ్డుదారిన పెద్ద ఎత్తున 150 చట్టాలను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆమోదించుకోవడం జరిగింది. ఇవి మొత్తం చూస్తేనంటే కార్పొరేట్లకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, భూస్వాములకు అనుకూలమైనటువంటి చట్టాలు ఉన్నాయి. పేదలకు, కార్మికులకు, మధ్యతరగతి రైతులకు ఉపయోగపడే చట్టాలను మొత్తం తూట్లు ఓడిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టాలను రద్దు చేసింది. కొత్త చట్టాల ద్వారా అనేక రకాల ఇబ్బందులు కార్మికులు, ఉపాధి కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా 3 సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ రోజు నల్ల జెండాలతోటి నిరసనకు పూనుకున్నాము. ఇది ఇప్పటితో ఆగేది కాదు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకొచ్చినటువంటి బిల్లులకు ఉపసంహరించుకునే వరకు మేము పోరాటం కొనసాగిస్తాము. దీనికి కొనసాగింపుగా ఫిబ్రవరి 12వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా హర్తాల్కు కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశవ్యాప్తంగా జరిగే ఫిబ్రవరి 12న జరిగే హర్తాలను జయప్రదం కోసం మేమందరం పాటుపడతామని చెప్పేసి, ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీబీజీ రామ్ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం ఈరోజు జిల్లా సెంటర్లో నిర్వహిస్తున్నాము. రానున్న కాలంలో దీన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.